హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నారు ఉంటే దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చూస్తున్నారు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఒక జర్నలిస్ట్గా నేను రిక్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులు కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి వార్తని నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి షర్మిలకి సొంత పార్టీ నేతల నుంచే సెగ అనేది మొదలైంది. వైఎస్ షర్మిల వ్యవహార శైలి అనేది అక్కడ నేతలకు ఎవరికి కూడా నచ్చట్లేదు. జనరల్గా ఏంటంటే ప్రాంతీయ పార్టీలో వాళ్ళు ఒక నాయకురాలు ఉన్నారంటే, ఆ పార్టీ అధినేత ఉన్నారంటే వాళ్ళు చెప్పిందే వేదం ఉంటుంది. వాళ్ళు అంటే ఉదాహరణకి గతంలో అక్కడ జగన్ కానీ, ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కేసీఆర్ కానీ, వీళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్పినట్టే పార్టీలు నడిచేవాళ్ళు, వాళ్ళు కూడా నాయకులు కూడా నడుచుకునేవాళ్ళు. కానీ జాతీయ పార్టీలో అట్లాంటి పొజిషన్ అనేది ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీలో కానీ వాళ్ళు జనరల్గా ఏంటంటే అందరిని కలుపుకుపోయే పరిస్థితి ఉండాలి, అధిష్టానం చెప్పింది వినాలి, మిగతా అందరినీ కూడా అందరి అభిప్రాయాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందుకనే షర్మిల ఏం చేస్తుందంటే ఇప్పుడు తను చెప్పినట్లే నడవాలని చెప్పేసి ఒక ప్రాంతీయ పార్టీ నిర్వహించినట్లుగా కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ నిర్వహించాలని చెప్పేసి అక్కడ ఆంధ్రప్రదేశ్లో భావిస్తోంది. దాంతో ఏమైందంటే షర్మిల మీద సొంత పార్టీలోనే శత్రువుల సంఖ్య అనేది పెరిగిపోతుంది. పార్టీలో జూనియర్లు సీనియర్లు వీళ్ళందరినీ కూడా కలుపుకుపోయి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆమె మోనోపలిగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానాలు అయితే చేస్తున్నారు. వైఎస్ షర్మిల కేవలం ఒకే ఒక్క ఎజెండాతో ఆమె ఇప్పుడు ముందుకెళ్తోంది అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. టాక్ ఏంటి అది అందరికీ తెలిసిందే. ఆమె అసలు కాంగ్రెస్లో చేరడానికి కూడా అదే ఎజెండా అంటారు. అదే అందరికీ తెలిసిన విషయమే. తన అన్న జగన్తో పోరాటం అనేది అందరికీ తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 1 year అయింది. అయినప్పటికీ కూడా జగన్ పాలన మీదే ఆమె విమర్శలు చేస్తున్నతోటి ఆమె ఇంకా దాని మీదే గడిపేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏపీ కాంగ్రెస్లో ఒక రెవల్యూషన్ అనేది బయలుదేరింది. ఏపీలో కాంగ్రెస్ని బలోపేతం చేయడం మానేసి అధికారంలో లేని పార్టీ మీద విమర్శలు చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికి దాదాపు 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ల బట్టి కూడా ఏపీలో అంటే 2014లో తెలంగాణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది. అలాంటిది అప్పటి నుంచి ఇప్పటిదాకా పైకి లేవలేదు. 11 ఏళ్ళ నుంచి కూడా పైకి లేవలేదు, ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమిని టార్గెట్ చేసుకొని చేస్తే తప్ప, లేకపోతే కేవలం జగన్ మాత్రమే తిట్టుకుంటూ పోతే మనకి ఎట్లా ఓట్లు పడతాయి, రేపొద్దున జనం ఎట్లా మనని నమ్ముతారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ కొద్ది గొప్ప ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్కి కూడా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు చేశారు, బాగానే ఉంది. కానీ వైఎస్ జగన్ దిగిపోయిన తర్వాత కూడా పవర్లో లేనప్పుడు కూడా ఆయన మీదే టార్గెట్ చేసి కేవలం అన్న కోసమే అని చెప్పేసి చేస్తే అది పరోక్షంగా ఇటు కూటమి ప్రభుత్వానికి లాభం చేకూరుస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకుందో వైఎస్ షర్మిలకు అర్థమవుతుంది అసలు అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో శత్రువులు కాబట్టి ఆ బీజేపీకి ఇప్పుడు బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళని వీళ్ళు వ్యతిరేకించాలి కదా కాంగ్రెస్. ఇక్కడ అలాంటిది ఆమె ఏంటి ఇట్లా చేస్తుందని చెప్పేసి నిలదీస్తున్నారు. జగన్ ఇప్పుడు తిట్టిపోసినంత మాత్రం ఏం ప్రయోజనము, బీజేపీతో కలిసి నడుస్తున్నటువంటి టీడీపీ మీద విమర్శలు చేయాలి కానీ ఇలా చేయడం ఏంటని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ అంతంత మాత్రంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంకు వైఎస్ షర్మిల వల్ల బాగా ఇంకా పతనమయ్యే అవకాశం ఉందని చెప్పి హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎంతమంది పీసీసీలు వచ్చినా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఎవరు కూడా ఇట్లా వ్యవహరించలేదు. వైఎస్ బిడ్డగా షర్మిల జనంలోకి వచ్చారు. ఆమె ఏపీలో రాజకీయం చేయడం మానేసేసి కేవలం కుటుంబ రాజకీయాన్ని, ఫ్యామిలీ పాలిటిక్స్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని అడ్డం పెట్టుకొని ఆ పదవిని దాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారు. హైకమాండ్ కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా వచ్చేదంతా పోయేదంతా అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ సంగతి. అందుకే తెలంగాణ వచ్చింది కాబట్టి వాళ్ళకి సంతోషంగా ఉంది. వచ్చేదంతా పోయేదంతా అన్న దోడలో ఉంది కాబట్టి షర్మిలకి పెద్దగా వ్యతిరేకత కూడా అక్కడి నుంచి రావట్లేదని అనిపిస్తుంది. ఈ మధ్య షర్మిల మీద శుంకర పద్మశ్రీ ఆమె కాంగ్రెస్ నాయకురాలు ఆమె సమరం చేపట్టింది. షర్మిలకు కుటుంబ తగాదాలు తప్ప పార్టీ గురించి పట్టట్లేదని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది. ఏసీసీ మెంబర్గా ఉన్నారు ఈమె శుంకర పద్మశ్రీ. ఈమె జిల్లాలలో పర్యటిస్తూ వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కానీ, దానికి సంబంధించి నేతలు కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ కానీ ఇట్లాంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. అది ఆమె షర్మిల కూటమి నేతలు అందించినట్టు స్క్రిప్ట్ మాత్రమే చదువుతుంది. మన పార్టీకి ఏమీ ఆమె చేయట్లేదు. ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం కాదు, అధికార పార్టీని ప్రశ్నించాలి కదా
షర్మిల అని చెప్పి ఆమె విమర్శిస్తుంది. వైఎస్ షర్మిల మాత్రం వీటన్నిటిని లెక్క చేసే పరిస్థితిలో కనిపించట్లేదు. తాను అనుకున్నట్లే పార్టీని నడపాలని చూస్తుంది అక్కడ ఏపీలో. దాంతో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా పట్టించుకోకపోవడంతో, ఏపీ రాజకీయాల మీద దృష్టి పెట్టకపోవడంతో ఎవరికి అసలు ఇంకోటి దారుణం ఏంటంటే, మనకి ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి మీనాక్షి నటరాజన్ పెట్టారు ఒక వ్యవహారాల ఇన్ఛార్జ్ని. అక్కడ ఎవరు ఇన్ఛార్జ్ కూడా లేరు. దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే ఇక షర్మిల ఏది చెప్తే అదే అన్నట్టుగా వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారమ్మని చెప్పేసి ఒక మాట అయితే అనిపిస్తుంది. కానీ అక్కడ కాంగ్రెస్ ఉన్నటువంటి కొద్ది గొప్ప ఉన్నటువంటి నాయకులందరిలో కూడా వ్యతిరేకత అయితే షర్మిల మీద వస్తుంది. మరి షర్మిల అందరినీ కలుపుకోయి ఉంటారా, ఆటోక్రాట్గా వెళ్ళిపోతారా అని చెప్పేసి చూద్దాము. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? షర్మిల కేవలం జగన్ మాత్రమే టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నాడు ఎవరైనా ఉంటే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది, దయచేసి నొక్కండి. ప్లస్ ఈ వీడియోని మీ సోషల్ మీడియా గ్రూపులలో, మీ ఫ్రెండ్స్ గ్రూపులలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.